ఢిల్లీ కేంద్రంగా సిద్ధార్థ లూత్రా ప్రారంభించినటువంటి ఆపరేషన్ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి తగిలిందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారడానికి సిద్ధార్థ లూత్రానే కారణమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఢిల్లీ కేంద్రంగా సిద్ధార్థ లూత్రా ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఇప్పుడు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి తగిలిందా? సిద్ధార్థ లూత్రానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారడానికి కారణమా? ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటికీ సిద్ధార్థ లూత్రా ఆ 53 రోజుల పాటు చేసినటువంటి ప్లానే కారణమా అంటే ఏం చెప్తారు సార్? సో ఢిల్లీలో స్విచ్ నొక్కితే బల్బు తాడేపల్లి వెలుగుతున్నట్టు అనిపిస్తుంది, లేదా ఏపీలో వెలుగుతున్నట్టు అనిపిస్తుంది. సిద్ధార్థ లూత్రా 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు రిమాండ్లో ఉన్నప్పుడు ఏం చేశారు అని అంటే అందరూ అనుకునేది ఏంటంటే ఆయన బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అనేది సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటారు. కానీ సిద్ధార్థ లూత్రా అప్పట్లో చేసినటువంటి ట్వీట్లు వాటన్నింటిని గమనిస్తే గురు గోవింద్ సింగ్ చేసినటువంటి రచనల్లో ఉండేటువంటి కోట్స్ని తీసుకొని ఆయన ట్వీట్ల రూపంలో ఇచ్చాడు. ఇచ్చినటువంటి ట్వీట్లో ఆయన రాబోయేటువంటి రోజుల్లో, చీకటి రోజుల్లో మనం పోరాడాల్సి వస్తుంది, కత్తితోటి పోరాడాల్సి వస్తుందని చెప్పి ఒక ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కేవలం రాత్రే కాదు పగలు కూడా వస్తుందని చెప్పి ట్వీట్ చేశాడు. ఇవన్నీ కూడా రాజకీయ కోణం నుంచి ఇప్పుడు కనుక ఆయన చేసినటువంటి ట్వీట్లను తీసుకుంటే ఆయన కేవలం న్యాయవాదిగానే కాకుండా, న్యాయపరమైన అంశాలనే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు రాజకీయాల గురించి కూడా అర్థం వచ్చేలా ఆ ట్వీట్లు చేసాడేమో అనిపిస్తుంది. ఎందుకనంటే ఒకనొక మూమెంట్లో కడపకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేశారు. ఏం ఆపరేషన్ అని అంటే వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించిన విచారణ మొత్తం ఆయనే చేస్తూ ఉన్నారు. సో వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి, ఆ హత్య కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. అక్కడ జరుగుతున్నటువంటి, కడపలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అక్కడ ఉండేటువంటి ఆకృత్యాలు అవన్నీ కూడా గమనించారు విచారణ సందర్భంగా. ఆయన మొత్తం కేసు స్టడీ చేశారు. కేసు స్టడీ చేసినప్పుడు అక్కడ అసలు పోలీసులే సిబిఐ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. అలాగే కొన్ని వందల మందిని విచారించారు. ఆ వందల మందిని విచారిస్తే కొంతమంది అప్రూవ్డ్గా కూడా మారారు. అప్రూవ్డ్గా మారినటువంటి వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది చూశారు ఆయన. అలాగే సిబిఐకి సంబంధించి ఛార్జ్షీట్ ఫైల్ చేసి వివేకానంద మర్డర్ కేసుకు సంబంధించి దోషులు ఎక్స్ అండ్ వై అని చెప్పి అవినాష్ రెడ్డి పేరు చెప్పి, వాళ్ళ నాన్న పేరు చెప్పి, తాడేపల్లి లింకులు కూడా ఆ ఛార్జ్షీట్లో పొందుపరిస్తే ఆ కేసు ఫైనల్గా రాకుండా చేశారని అంటే అసలు ఏం జరుగుతుంది కడప జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటి అనే దాని మీద కూడా సిద్ధార్థ లూత్రా దృష్టి సారించారు అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి టాక్. దాని పర్యవసానమే ఢిల్లీ కేంద్రంగా చేసుకొని లోకేష్, సిద్ధార్థ లూత్రా కలిసి వేసినటువంటి ఒక వ్యూహంలో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కనిపిస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే సిద్ధార్థ లూత్రా అతనికి ఢిల్లీలో పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి. ఆయన న్యాయవాదిగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశారు. అంతే తరహాలో రాజకీయపరమైనటువంటి పరిచయాలు కూడా ఆయనకు ఉన్నాయి. సో అందుకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు విభిన్నంగా ఉన్నాయి. ఒక న్యాయస్థానంలో న్యాయ వ్యవస్థే కాదు, మిగిలినటువంటి వ్యవస్థలు కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది ఆయన కళ్ళారా చూశారు, అనుభవించారు కూడా. అందుకే ఒక ప్రముఖ న్యాయవాదిగా సమాజంలో, ఆంధ్రప్రదేశ్లో, ఏపీ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థల బలహీనత, నిర్వీర్యతను జీర్ణించుకోలేకపోయారు. అందుకే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మార్చాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. అందరికీ అనుకున్నట్టు, అందరిలో చర్చ జరుగుతున్నట్టు కోట్ల రూపాయలు చెల్లిస్తేనే చంద్రబాబు నాయుడికి ఆయన అడ్వకేట్గా పనిచేస్తున్నారు అనేది అబద్ధం అని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ చతురత, చంద్రబాబు నాయుడు యొక్క రాజనీతి, వీటిని బేస్ చేసుకొని మాత్రమే సిద్ధార్థ లూత్రా ఆ కేసుని తను పర్సనల్గా తీసుకొని వాదించారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హరీష్ సాల్వే కూడా యాడ్ అయ్యారు ఆ కేసులో. ముహుల్ రోహత్ గది అవతల వైపు ఉన్నారు. హరీష్ సాల్వే అలాగే సిద్ధార్థ లూత్రా ఇద్దరు కలిసి ఆ కేసుని డీల్ చేశారు. సో బెయిల్ తీసుకొచ్చిన తర్వాత దీని పరిష్కారం అది కాదు, ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు కాపాడాలి, వ్యవస్థల్ని అనేటువంటి ఒకే ఒక అభిప్రాయానికి వచ్చి సిద్ధార్థ లూత్రా అసలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో మార్చేయాలి, అదర్వైజ్ వ్యవస్థలు
పనిచేయవు అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాతనే ఆయన తన పరిచయాలతోటి ఒక పెద్ద వ్యూహాన్ని రచించారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి తీరుకు వ్యతిరేకంగా అనేది ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. దాంట్లో భాగంగా ఢిల్లీ వెళ్ళినటువంటి లోకేష్, సిద్ధార్థ లోద్రా అండ్ టీం అందరూ కలిసి వేసినటువంటి ప్లాన్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడారు. అప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడానికి ముందుగానే 5 నెలల ముందుగానే ఆల్మోస్ట్ ఈ సర్వేలు చేస్తూ ఉన్నారు. సిద్ధార్థ లోద్రా ఎంటర్ అయిన తర్వాత ఆ సర్వేల యొక్క పదును పెరిగింది. సో కాబట్టి ఇప్పుడు సర్వేలు చేస్తున్నటువంటి దానికి క్రాస్ చెక్ చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనే దాని మీద లాస్ట్ 2 monthsలో మొత్తం సర్వేలు సీక్రెట్గా చేశారు. ఫేక్ సర్వేలు పక్కన పెట్టేశారు. ఫేక్ సర్వేలు పక్కన పెట్టేసి ఒరిజినల్ సర్వే, అసలు ఒరిజినల్ పిక్చర్ ఏంది అనేది తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా సిద్ధార్థ లోద్రా పరిచయాలతోటి ప్రశాంత్ కిషోర్ చేత చేయించినటువంటి సర్వేలు. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గరికి రావడానికి కారణం కూడా సిద్ధార్థ లోద్రా అనేది ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇంకోటి తాజా పరిణామాలు కనుక చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఈసారి క్రిస్మస్కి ట్వీట్ చేయడం జరిగింది షర్మిల. ఎవరికి? లోకేష్. ప్లస్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి క్రిస్మస్ కేక్ గిఫ్ట్ పంపించడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే కనుక పరిణామాలన్నీ చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. మారడానికి కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా, జగన్మోహన్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని ముఖ్యమంత్రి పీఠం మీద ఉండకూడదు, ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే వ్యవస్థలన్నీ పనిచేయవు, వ్యవస్థలను పనిచేయకుండా చేస్తారు అనేటువంటి అభిప్రాయానికి లోద్రా వచ్చిన తర్వాతనే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ మొత్తం వ్యూహాలని పన్నారు. లోకేష్తో కలిసి లోకేష్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని సిద్ధార్థ లోద్రా తనకు సలహాలు, అలాగే సిద్ధార్థ లోద్రాకు సంబంధించిన సహచరులు అందరూ కలిసి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని వేసినటువంటి ఎత్తుగడలు, వేసినటువంటి వ్యూహాలని ఇప్పుడు అమలు జరుగుతున్నాయి. ఈ అమలు జరుగుతున్నటువంటి భాగంగానే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సిద్ధార్థ లోద్రా వేసినటువంటి వ్యూహాల్లో భాగంగానే ప్రశాంత్ కిషోర్ రావడం కానీ, షర్మిల క్రిస్మస్ కేక్ పంపించడం కానీ, పులివెందులకి వెళ్ళకపోవడం కానీ, పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో షర్మిల పాల్గొనకుండా ఉండడం కానీ, ఇవన్నీ కూడా సిద్ధార్థ లోద్రా వేసినటువంటి వ్యూహాల్లో భాగమే తాజా పరిణామాలు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చూడబోతున్నారనేది ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే అనూహ్యమైనటువంటి పరిణామాలు మనం చూసాం. ఈ 4 రోజుల్లోనే మనం 2 పరిణామాలు చూసాం. పీకే రావడం, చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, క్రిస్మస్ రోజు షర్మిల కేక్ను పంపించడం, ఈ 2 అనూహ్యమైనటువంటి పరిణామాలు. సో రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ నుంచి తాడేపల్లికి ఏం తగలబోతుంది అనేది అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి క్రమంలో అసలు షర్మిల రూపంలో ఏం రాబోతుంది తాడేపల్లి కోటలోకి, అలాగే సిద్ధార్థ లోద్రా రూపంలో ఏం రాబోతుంది, లేదా డాక్టర్ సునీతారెడ్డి రూపంలో ఏం రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఒక ఆపరేషన్ అయితే చాలా సీరియస్గా జరుగుతుంది. అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆపరేషన్ 53 రోజుల ముందే ప్రారంభమైందా సార్? సో 53 రోజుల ముందే ఇక్కడ చూశారు సిద్ధార్థ లోద్రా. ఇక్కడ అంత పెద్ద అడ్వకేట్, సుప్రీంకోర్టులో సీనియర్గా ఉండేటువంటి అడ్వకేటు ఏసీబీ కోర్టు కొట్టారు. విజయవాడ ఏసీబీ కోర్టుకు వచ్చి విచారించారు. అక్కడ తన వాదనలు వినిపించడానికి వచ్చారు అని వచ్చిన తర్వాత అక్కడ ఫేస్ చేసినటువంటి పరిస్థితుల్ని స్వయంగా ఆయన అనుభవించారు. ఆయన అనుభవించిన తర్వాతనే ట్వీట్ చేశారు, కంటి చూపు మేరలో ఎక్కడ కనిపించట్లేదు, యుద్ధానికి సిద్ధం కావాలి, కత్తి తీసుకోవాలి అని చెప్పి, ప్రజాక్షేత్రంలో కత్తి తీసుకోవాలని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇక కత్తి యుద్ధమే అనని, అంటే ఇంకా రాజకీయ యుద్ధమే నీకు అనని. ఆ తర్వాత చీకటి తర్వాత వెలుగు అని చెప్పి చేశారు. ఆ తర్వాత 3-4 ట్వీట్లు చేశారు ఆయన, గురు గోవింద్ సింగ్ చేసినటువంటి రచనల్లో నుంచి తీసుకొని. సో ఆ ట్వీట్లు వెనక కేవలం ఆ కేసులకు సంబంధించే కాదు, రాబోయేటువంటి రాజకీయ పరిణామాల గురించి కూడా ఆయన ట్వీట్ చేశారని చెప్పి మనం అన్వయించుకోవడానికి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలను మనం వాటికి లింక్ చేసి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం ఉంది.